విజయవాడ వరద బాధితులకు రేపటి నుంచి ప్రభుత్వం నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనుంది. 25 కిలోల బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, బంగాళదుంప, చక్కెరతో కలిపి కిట్ను అందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి నిత్యావసర వస్తువులు సేకరించారు. పంపిణీకి 5 లక్షల కిట్లు సిద్ధం చేస్తున్నారు. రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సరఫరా ప్రారంభించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయవాడలోని వరద బాధితులకు వరద కిట్లను ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి విజయవాడ మార్కెట్ యార్డ్ లో పెద్ద ఎత్తున వరద కిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కిట్లన్నింటిలో కూడాను ఏవైతే కనుక సరుకులు అవసరమవుతాయో నిత్యావసర సరుకులు, వాటితో పాటు రైసు, వీటన్నిటి కూడా సప్లై చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి సివిల్ సప్లైస్ డిఎం వెంకటేశ్వర్లు ఉన్నారు. వాటిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కిట్లలో ఏమేమి పెట్టారు? కిట్లలో మొత్తము 25 కేజీల రైస్ ఉంటుందండి. అంటే ఒక ఫ్యామిలీకి 25 కేజీల రైస్ ఉంటుంది. అదేవిధంగా 2 కేజీల పొటాటో ఉంటుంది, 2 కేజీల ఆనియన్ ఉంటుంది, 1 కేజీ దాలు, 1 కేజీ షుగరు, 1 కేజీ పీ ఆయిల్. సో అంటే మీరు ఎన్ని మొదటి విడతగా ఎన్ని లక్షల మందికి ఈ సప్లై చేయాలని చెప్పేసి మీరు టార్గెట్ గా పెట్టుకున్నారు? యాక్చువల్ గా అది మనకి పూర్తి ఎన్యూమరేషన్ ఇంకా జరుగుతూ ఉంది. సో అయితే మొత్తం మీద ఎంత ఎన్యూమరేషన్ లో ఎంత పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు, అదేవిధంగా మా యొక్క సివిల్ సప్లై శాఖ మంత్రులు గారు చెప్పి ఉన్నారు. దానికి అనుకూలంగానే 5 లక్షల వరకైనా సరే ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా మా దగ్గర అంతా మెటీరియల్ సిద్ధంగా ఉంది. మేము ప్రతి రోజు కూడా 1 నుంచి 1.5 లక్షల ప్యాకింగ్ కూడా చేయగలము. ఇప్పుడు మాకుండేటటువంటి ఆల్రెడీ మేము ఒక 70,000 దాకా ప్యాకింగ్ కూడా కంప్లీట్ చేసి ఉన్నాము. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు మా యొక్క అధిష్టానం యొక్క ఆదేశాల ప్రకారం మేము తదుపరి చర్యలు తీసుకుంటాం. ఏ శాఖల సమన్వయంతో ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతోంది? ముఖ్యంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్, అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంటు అండ్ డిసిఎంఎస్ ముగ్గురు కలిసి కూడా ఈ ప్యాకింగ్ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నాం. ఇంత సరుకులు తీసుకురావాలంటే మీరు ఎట్లా ప్రిపేర్ చేశారు? ఏ ప్రాంతాల నుంచి ఈ సరుకుల్ని, మ్యాన్ పవర్ ని, దీనికి సంబంధించిన మెటీరియల్ అంతటినీ తీసుకోవడం జరిగింది? సో మొత్తం మీద మన దగ్గర ఇంతమందికి సప్లై చేయడానికి ఉండదు తమరు చెప్పినట్లుగా. కాబట్టి ఇవి వివిధ జిల్లాల నుంచి రైస్ తీసుకొని అక్కడే ప్యాకింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి అక్కడే కూడా ప్యాకింగ్ చేసి రైస్ ఇక్కడికి సప్లై చేస్తున్నారు. రైస్ తో పాటుగా మిగతా ఐటమ్స్ అన్ని కూడా ఏదైతే పిఆయిలు, షుగరు, దాల్ ఉందో ఇవి కూడా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఆనియన్స్, ఉర్లగడ్డలు అంటే పొటాటో కూడా సిద్ధం చేయడం జరిగింది. అంటే అరటిపళ్ళు, యాపిల్స్ లాంటి ఫ్రూట్స్ కూడా తెప్పించినటువంటి విజువల్ మేము చూసాం. ఇవి ఎక్కడి నుంచి ఇంత రిక్రూట్మెంట్ ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చారు? అవునండి, అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కలిగి సీఎం గారు ఆదేశాల ప్రకారము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా అందరితో కోఆర్డినేట్ చేసుకుని ప్రతిరోజు కూడా అన్ని ఇతర రాష్ట్రాల నుంచి కూడా తేవడం జరిగింది. ఇది మొత్తానికైతే ఎన్ని లక్షల మందికైనా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతోంది. ఒక్కొక్క కిట్టులో అన్ని కూడాను ఒక కుటుంబానికి ఏవైతే కనుక సరిపోతాయో అందుకు సంబంధించినటువంటి అన్ని సరుకులన్నీ కూడాను ఇందాక డిఎం వెంకటేశ్వర్లు చెప్పినట్లు ఈ సరుకులన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు అరటిపళ్ళు, యాపిల్స్ లాంటి ఫ్రూట్స్ ను కూడా అందజేయడం జరుగుతోంది. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కలిసి ముందుకెళ్లడం జరుగుతోంది. కెమెరామెన్ అస్గర్ తో విజయ్ చంద్రన్, విజయవాడ.